సామాజిక భద్రతా పెన్షన్ల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఇప్పటికే 99% పూర్తి చేసింది. 1,00,000 పెన్షన్లు తొలగించింది. ఈ నెల 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఏరివేత పూర్తి చేసి కొత్త పెన్షన్లు ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఊరూరా నకిలీ పెన్షన్లు, మరణించిన వారి పేరిట డ్రా చేస్తున్న నిధులపై సర్కారు స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ నెల 15 నాటికి అనర్హులను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి శాశ్వతంగా తొలగించే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడినట్లు సమాచారం. లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రాథమికంగా గుర్తించిన అనర్హుల సంఖ్య ఇప్పటికే 1,00,000 దాటినట్లు తెలుస్తోంది. అందులో మృతి చెందిన వారే 70,000కు పైగా ఉన్నారు. వారందరి పేర్లు అధికారులు పెన్షనర్ల జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా ఇప్పటి వరకు 99% ఏరివేత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో అనర్హుల తొలగింపు బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. సర్కార్ తీసుకుంటున్న ఈ చర్యలను సెర్ప్ అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్షాళన ప్రక్రియ క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారిందట. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల పేర్లు తొలగించవద్దు అంటూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమాలకు సహకరించే కొందరు కార్యదర్శులపైన సర్కారు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇక రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి ప్రజాధనం పక్కదారి పట్టకుండా పారదర్శకత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రక్షాళన దాదాపు పూర్తి చేసింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరీకి కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 2 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఆగస్టు 15 మరో 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.